సందర్భంగా శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందాల ఉపేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఫోన్ ద్వారా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్నం బ్రహ్మయ్య, నేలకొండపల్లి గ్రామ సర్పంచ్ శ్రీలం వెంకటలక్ష్మి, తిరుమలయాపురం సర్పంచ్ కామదాని ప్రవీణ్ మరియు మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినయ్ మరియు రేపాకుల సూరయ్య మరియు నేలకొండపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, పట్టణ నాయకులు పాల్గొన్నారు. మా సారు ఎమ్మెల్యే గారు మా బ్రహ్మగారు గెలవాలి అంతే. పూజ కూడా అయింది సార్, ఆఫీస్ పూజ కూడా చేయించాం సార్. हिरण्यगर्भगर्भस्थं हेम बेगं विभावसौ अनंत पुण्यफलदात शांतिं प्रयच्छ मे सुवर्ण पुष्प दक्षिणां समर्पयामि इति मंगलनीराजनं सम्राजं च विराजं च श्रीजातनो गृहे लक्ष्मी राजतस्या मुखे पट्टुन मुखे या मासं सुजामि हिरण्यभात्रमुदो पूर्णं ददाति मदं जो दानेति एकदा ब्रह्मणं उपहरति एकदैव यमान आजुतेजो ददाति खलपुराणं नीराजनान्तरो शुद्धामि नमस्करोमि. जय बोलो गणेश महाराज की नमः. पार्वती पते हर हर महादेव हर बोलो कर्पूरानंद नीराजन दर्शयामि नीराजनानंतर शुद्ध आचमनीं समर्पयामि. नमस्करोमि. मंत्र पुष्पं जोपां पुष्पं वेद पुष्पवान् प्रजावाहन् पशुवान् भवति. चंद्रमा अपां पुष्पं पुष्पवान् प्रजावाहन् पशुवान् भवति. य एवं वेद जोपामायतनं वेद आयतनवान् भवति. अग्निर्वा अपामायतनं आयतनवान् भवति. यो अग्नेरायतनं वेद आयतनवान् भवति. आपो वा अग्नेरायतनं आयतनवान् भवति. य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति. दिव्य सुवर्ण मंत्र पुष्पं समर्पयामि. आत्मनमस्कारां जानिकानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि मनस्यन्ति प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्म अहं पापात्मा पापसम्भवः त्राहिमां कृपया देवासना गतवत्तरा अन्यथा नास्ति त्वमेव शरणं ममां गुणन्दरु तस्मात् भागेन रक्ष रक्षो परमेश्वरा परमेश्वरी. ताप नमस्कार हम समर्पयामि. अनया ध्यान आवाहनादि षोडशोपचार पूजा भगवान् सर्वात्मकः सर्वं श्री एतत्तरं महाकाली महालक्ष्मी महाशक्ति सुचरणारविन्दार्पणं वस्तुरूपूर् भेटनि पुनः पूजा च करिष्ये. छत्रमाच्छादयामि चामरं विजयामि नित्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलिकान् नारोहयामि अश्वान् नारोहयामि गजान् नारोहयामि. समस्त राजोपचार शिष्टोपचार भक्तोपचार पूजां समर्पयामि. ओम पर्याप्त्य अनन्तरायाय सर्वस्तोमोति रात्रमुत्तमः सर्वस्याप्ति सर्वस्य चित्ते सर्वमेव तेन आप्नोति. అమ్మవారు భవ అంటే స్వామివారు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి నామ సంవత్సరం. ఈ పరాభావన సంవత్సరంలో ఈ సంవత్సరం రాహు సస్యాధిపతి, గురుడు మంత్రి, కుజుడు సైన్యాధిపతి, సస్యాధిపతి మేఘాధిపతి, చంద్రుడు సైన్యాధిపతి, శుక్రుడు ధాన్యాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, సూర్యుడు ఈ నవనాయకులలో 7 ఆధిపత్యంగాను 3 అశుభంగాను ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రజారంజకంగా ఉంటుంది అని చెబుతున్నాడు. ఈ రంగాలు దేశమంతటా సోలార్ పరిశ్రమలు ప్రాజెక్టులు ఎక్కువగా నెలకొల్పెదరు. ఇతర దేశాల నుండి అనేక మంది భారతదేశంలో పరిశ్రమలు నెలకొల్పెదరు. ఐటీ రంగం బాగుంటుంది. రియల్ ఎస్టేటు, భవన నిర్మాణం మంచి అభివృద్ధిగా సాధిస్తారు. ప్రపంచమంతటా అధిక ఆర్థిక మాంద్యంగా ఉన్నప్పటికీ మన దేశం అంతటా ఎక్కడా కనిపించదు. అన్ని రంగంలో అభివృద్ధి రహదారులు నిర్మిస్తారు. రైల్వేలు మరింత అభివృద్ధి సాధిస్తారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం ముందుకు సాగును. ఈ సంవత్సరం 4 కుంచాల వర్షం దేశంలోనూ రాష్ట్రంలోనూ మంచి వర్షాలు కురుస్తాయి. నైరుతి ఈశాన్య ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి ఆహార ధాన్యాధిపతులు నిలువల అవసరానికి మించులుగా ఉండును. పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధములు అనివార్యంగా ఇప్పుడు జరుగుతూనే మన సరిహద్దు దేశాలలో యుద్ధము చుట్టూ చేయడంలో మన సైన్యము సఫలీకృతమవుతారు. ప్రపంచమంతటా మన దేశ ఖ్యాతిని సాధిస్తారు. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమగును.
కొండ చర్యలు విరిగి రహదారులు మూతపడును. ఈ సంవత్సరం పిడుగుపాటుగా అధికంగా ఉండును. గాలిలో కూడిన వర్షాలు, ఎరువుల ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు బాగా ఫలించును. వరి, గోధుమ, మిర్చి, వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలు, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, పత్తి పంట బాగా ఫలించును. మంచి ధరలు కలిగి ఉండటం చేత నూనె రకాలు మంచి ధరలు వస్తాయి. పండ్ల తోటలకు కూడా బాగా దిగుబడి తగ్గుట చేత ధరలు పెరుగును.